ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం పార్వతీ పరమేశ్వరు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మరి 24 ఆగస్టు 2025 నుంచి 30 ఆగస్టు 2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరిస్తే మనం చూసుకోవాలి. బుధుడు శుక్రుడు కర్కాటక రాశిలో, రవికేతువులు సింహరాశిలో, అదేవిధంగా మనకి చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మిథున రాశిలో గురుడు, చంద్రుడి యొక్క సంచారం సింహ, కన్య, తులారాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి మరి గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. ఒక్క గ్రహం శాట్రాన్ ప్రభావం మాత్రం తృతీయ స్థానంలో ఉంది. తద్వారా చికాకులు కొన్ని తగ్గుతాయి. ప్రతి పని మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారం మధ్యలో ప్రయాణాదులు చూసుకోవాలి. వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. రూపాయికి రూపాయిన్నర ఖర్చు అవుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు, నూతనమైన ఆలోచనలు కాస్త వాయిదా పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యాపరంగా విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించాలి. రాజకీయ పరంగా ఉన్న డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అనవసరంగా వెళ్ళకూడదు. వృత్తుల పరంగా చూసినట్లయితే న్యాయవాదులు, వైద్యులు, చేతి వృత్తి పరవారు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి ఆర్థిక పరమైన సర్దుబాట్లకి ఇబ్బందులు ఉండవు. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి వార ప్రారంభం వారం మధ్యలో ప్రోత్సాహకరంగా ఉన్నది. వారాంతం సామాన్యంగా ఉన్నది. అంచేత మిగిలినటువంటి రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు గురుగ్రహ బలం పెరగడానికి గురువు గారికి తెల్లని వస్త్రాన్ని దానం చెయ్యండి గురువారం. ఇంకో రోజు రెండోది శనగల్ని దానం చేయొచ్చు. గురువారం నాడు స్వీట్ పదార్థాలని పంచిపెట్టవచ్చు. అదేవిధంగా మరి శివాలయానికి వెళ్ళి ప్రదర్శనలు చేయండి. తద్వారా మీరు విజయం సాధించగలరు. ఇంకొక ముఖ్యమైన విషయం, గురుగ్రహ బలం పెరగడానికి పశువు కుంకాలను కూడా అమ్మవారి గుడిలో ఇవ్వచ్చు. గురుడు పసుపు అనేది గురుడి యొక్క ద్రవ్యం. ఈ గురు ద్రవ్యం అయినటువంటి పసుపు, ఆ పశువులోనే కుంకుమ రాళ్ళు వేసి కొడతారు. కాబట్టి కుంకుమని ఈ రెండు కూడా పార్వతీమాతకి మీరు సమర్పిస్తూ ఉన్నట్లయితే మీకు ఎనలేనటువంటి విజయం మీరు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి.